అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత. ఎదురుగా కనబడుతున్న కొండే అన్నమల హిల్. ఈ కొండ చుట్టూరే మనం 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేస్తాము. అయితే గిరిప్రదక్షిణ చేసే ముందు ఎక్కడెక్కడ ఏ ఆలయాలు దర్శించుకోవాలో, ఏ విధంగా గిరిప్రదక్షిణ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ముందుగా గిరిప్రదక్షిణ అనేది రాజగోపురం నుంచి మొదలవుతుంది. రాజగోపురం నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి వే టు గిరిప్రదక్షిణ చెప్పేసి వే ఉంటుంది, మన ఎడం చేయి వైపు కనబడుతుంది. మనం ఈ గిరిప్రదక్షిణ చేసే దారిలో అష్టలింగాలు, చాలా ఆలయాలు, చాలా గోపురాలు, చాలా మంచి మంచి ప్రదేశాలు కనబడతాయి. వాటన్నిటిని దర్శించుకున్న తర్వాత మనం మళ్ళీ చివరికి రాజగోపురం దగ్గరికి తిరిగి వస్తాం. అయితే ఆ అష్టలింగాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది ఇంద్రలింగం, రెండవది అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతిలింగం, ఐదవది వనలింగం, ఆరవది వాయులింగం, ఏడవది కుబేరలింగం, ఎనిమిదవది చివరిది అనమాట ఈశాన్యలింగం. అయితే ఈ వీడియోలో నేను ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే నేను లింగాలన్నీ కూడా ముందే చెప్పేశాను అనమాట. మీరు వీడియో చూస్తూ ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయో వాటన్నింటినీ దర్శించుకోండి. అంటే నేను ఎందుకు ఇలా చెప్పానంటే, వీడియో షార్ట్ వీడియో, మరీ ఎక్కువ లాంగ్ కాదు, చెప్పడానికి వీలు అవ్వడం లేదు. ఓకేనా? ఇక్కడ కనబడుతున్న దీన్నే మోక్ష మార్గం అంటారు. దీని గుండా మనం వస్తే మనకి ఎంతో పుణ్యఫలం అని చెప్పేసి చెప్తారనమాట. ఇది ఈశాన్యలింగం చివరిది అనమాట, మన అన్ని లింగాల్లో చివరిది. ఫ్రెండ్స్తో గిరిప్రదక్షిణ మొదలుపెట్టి అలా సరదాగా 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ అనేది కొనసాగిస్తూ ఉన్నాం. ఓం నమః శివాయ అంటూ అలాగా దేవుణ్ణి స్మరిస్తూ అలా మెల్లిగా గిరిప్రదక్షిణ అనేది కొనసాగిస్తాం. ఇలా గిరి ప్రదక్షిణ చేస్తుండగా టోబీ మాత కనిపించింది. ఆవిడ వెనకతలే నేను కూడా నడిచాను. అలాగే చాలామంది భక్తులు ఆవిడ వెనకతలో నడుస్తున్నారు. ఈవిడ ఇప్పటికే 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందని ఇక్కడున్న భక్తులు చెప్తున్నారు.